ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులందరికీ, సమస్త పరిశుద్ధులకు ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. మీ స్థలాల్లో ఉండి దేవుని వాక్యం శ్రద్ధతో వింటున్నందుకు మరొకసారి మీకు శుభమును తెలియజేస్తున్నాం. ప్రియులారా, లోగడ మనం ఇది ప్రార్థించే సంవత్సరం అని మనం అనుకున్నాం. అవును, ప్రపంచమంతా కూడా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉంది. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మరి ప్రపంచం కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రాల కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయడానికి ముందుకు రావాలి. దైవ సేవకులారా, విశ్వాసులారా, లోకానికి, సమస్త ప్రజలకు, భూజనులందరికీ మన ప్రార్థన ఎంతో అవసరం. దేవుని సన్నిధిలో ఉండి మొర్రపెట్టినప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకించి అంగీకరించి జవాబు దయచేస్తాడు. అవును ప్రియులారా, నేటి వరకు ఇంత భయంకరమైన ప్రపంచం వెళుతుంది, ఇంత ప్రమాదమైన పరిస్థితులు ఉంది. అయినప్పటికీ దేవుడు ప్రపంచాన్ని కాపాడుతున్నాడంటే మొట్టమొదట దేవుని మహాకృప, రెండవదిగా సమస్తమైన దైవ సేవకులు, పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు ఇంకా లోకాన్ని కాపాడుతున్నాయి. రండి ఒక వాక్యం చదువుదాం. ఆదికాండం 20 అబ్రహాం విషయంలో దేవుడు పలికిన మాట. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థించేను, నీవు బ్రతుకుదువు. తర్వాత 17 అబ్రహాము దేవునికి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను, అతని దాసీలను బాగు చేశాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ గొప్ప ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపు తండ్రి. రోమా 8:26 ప్రకారంగా చెప్పనాశక్యముగా మూలుగులతో ప్రార్థించడానికి ప్రార్థనాత్మ మా మీద కుమ్మరించిన ఆయన. మా ప్రభువా, మేము ప్రార్థించడానికి కృప దయచేయండి తండ్రి. ప్రార్థన, విజ్ఞాపన, కన్నీరు కార్చి లోకమును మీ సన్నిధిలోని తీసుకురావడానికి సహాయం చేసి మహిమ పొందమని వింటున్న నీ బిడ్డలందరినీ గొప్ప ప్రార్థన పరులుగా చేయమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు అబీమెలెకుతో మాట్లాడతాడు. అబీమెలెకు ఒక రాజు. ఆ సమయం వేరైనప్పటికీ దేవుడు అబీమెలెకు రాజుతో చెప్పిన మాట ఏమిటంటే, అదిగో నా సేవకుడు ఉన్నాడు, అతడు ప్రవక్త, నాకును భూజనులందరికీ అన్నట్టుగా అతడు మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తాడు. అబీమెలెకు, నీ కొరకు అతడు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావన్నాడు. ప్రియులారా, ఒక మాట వినండి. దేవుడు పలికిన మాట, అబ్రహాము ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుతావు అంటే, అబ్రహాము గనక అబీమెలెకు రాజు కొరకు ప్రార్థన చేయకపోతే రాజు తన ఇంటి వారందరూ కూడా మరణానికి పాత్రులు, అంటే చనిపోతారు, మరణిస్తారు. మరణము తప్పాలంటే ఒక దైవజనుడు, ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ప్రార్థన చేయాలి. అదే చెప్పాడు దేవుడు. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బతుకుతావు. ఆ 17 అబ్రహాము దేవుని ప్రార్థించగా ఆ ప్రార్థన ఆలకించి అబీమెలెకును, అతని భార్యను, అతని దాసీలను బాగు చేశాడు. అప్పుడు వారి పిల్లలు కన్నారు. దిస్ ఈజ్ వెరీ బిగ్ సబ్జెక్ట్.
ఈ పెద్ద విషయాలు ఇక్కడ దాగబడినప్పటికీ మనకు అర్థమయ్యే విధానంలో మనకు కావలసిన వాక్య పరిచర్య ఏమిటంటే, ఈ రోజున మనం ప్రార్థన చేయాలి. దైవ సేవకుడా, పరిశుద్ధులారా, మన ప్రార్థన మీద లోకం ఆధారపడుతుంది అని గ్రహించాలి. మన ప్రార్థన గనుక లేకపోతే లోకము మహాప్రమాదములో ఉంచబడుతుంది. గమనించండి, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బతుకుతావు. అవును, లోకము కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు మనమే ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే వారు బతుకుతారు, లేకపోతే చనిపోతారు. ఆ మరణానికి పాత్రులైన మానవ జాతి మరణము తప్పించబడాలంటే నీ ప్రార్థన ఎంతో అవసరం, ఎంతో అవసరం. ఆ దినాన్న అబ్రహాము ప్రార్థించగా దేవుడు అతను బాగు చేశాడు. యోబు స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేయగా యోబు యొక్క స్నేహితులను దేవుడు అంగీకరించాడు. 42వ అధ్యాయం యోబు గ్రంథములో 10వ వచనం 11వ వచనం, యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేయగా యోబు యొక్క ప్రార్థనను బట్టి యోబు యొక్క స్నేహితులను దేవుడు అంగీకరించాడు, యాక్సెప్ట్ చేశాడు. అబ్రహాము ప్రార్థన చేయగా అబీమెలెకు, తన భార్య, తన ఇంటి వారందరూ బ్రతికారు. గనుక లోకము కొరకు మన ప్రార్థన ఎంతో అత్యవసరం, అత్యవసరం. ప్రియులారా, గమనించండి, మనం ప్రార్థన చేద్దాం. ప్రపంచం కొరకు ప్రార్థన చేద్దాం, మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం, మన రాష్ట్రాల కొరకు ప్రార్థన చేద్దాం, మన గ్రామాల కొరకు ప్రార్థన చేద్దాం, మన టౌన్స్ సిటీస్ కొరకు ప్రార్థన చేద్దాం. నీ ప్రార్థన మీదే లోకం ఆధారపడింది. దేవుని కృప అంటావా, అది సమృద్ధిగా ఉంది. కొలవలేని యొక్క నిధి, కృప నిధి. ఆ నిధి తరగదు. ఆయన ప్రేమ స్వరూపుడు, కృప సత్య సంపూర్ణుడు, కనికర సంపన్నుడైన కృపా సమృద్ధుడు. ఆయన దగ్గర మానవ జాతి కృప సమృద్ధిగా ఉంది. కృపకు దూరం అయిపోతున్నారు. ఆ దూరమవుతున్న ప్రజలను దేవుడి పంపించిన క్రీస్తుని అద్దుకొచ్చి పాప క్షమాపణ పొంది మానవ జాతికి అంతటికీ పాప విమోచన క్రయధనాన్ని ప్రభువు చెల్లించాడు. శిలువలో నిత్య రక్షణకు ఆయన కారకుడై గొప్ప రక్షణ ఇస్తున్నాడు. విమోచన, రక్షణ, పాప క్షమాపణ ఎంత గొప్ప విషయం. ఒక పాపి పరిశుద్ధులైన దేవుని దగ్గరికి రావడానికి ఈరోజు నీ ప్రార్థన ఎంతో అవసరం. లోకము కొరకు నీ ప్రార్థన ఎంతో అవసరం. ప్రపంచ ప్రజల కొరకు నీ ప్రార్థన ఎంతో అవసరం. మన దేశం కొరకు మన ప్రార్థన ఎంతో అవసరం. మన రాష్ట్రాల కొరకు, మన పట్టణ సిటీలు, టౌన్స్, విలేజ్ల కొరకు, మన గ్రామాల కొరకు, మన ప్రజల కొరకు, మన సొంత వారి కొరకు మన ప్రార్థన ఎంతో అవసరమైంది. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. గమనించండి, 5వ కీర్తనలో ఒక మాట ఉంది. 5వ కీర్తనలో ఓ శ్రేష్టమైన మాట అక్కడ రాయబడింది. 5వ కీర్తనలో ఒక మాట ఉంది, చూడండి. 5వ కీర్తన ఏమంటాడంటే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాశీయుందును. దావీదు చెలవిస్తున్న మాటలు ఏంటంటే, ఉదయమున నా కంఠస్వరము నీకు కనబడుతుంది అంటే తెల్లవారుజామున, తెల్లవారుజామున నా ప్రార్థన, నా కంఠస్వరమునే కనబడుతుందయ్యా. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాశీయుందును. బాబా కంఠస్వరముతో
ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు ప్రతి ఉదయం. ఆ ప్రార్థన ఎంతో అవసరం ప్రియులారా. గమనించండి, ప్రతి ఉదయమున ఉదయకాలమున నా కంఠ స్వరముని కనబడుతుంది. దేవా, ఇదిగో నా దేశము కొరకు, నా ప్రజల కొరకు, నా కుటుంబం కొరకు, ప్రపంచం కొరకు నేను ప్రార్థిస్తున్న ఆ ప్రార్థన నీ చెవుల్లో చొచ్చిపోతుందయ్యా. నీ చెవుల్లో చొచ్చిపోతుంది ప్రభువా. అవును, నా కంఠస్వరము నీకు వినబడును అంటే ఎంత ప్రార్థన అండి. ఆ ప్రార్థనలు ఎంత నిలకడ, ఎంత నిశ్చయతతో కూడిన ప్రార్థన. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుతుందయ్యా. నా ప్రభువా, నీకు వినబడుతుంది. ఉదయమునే నేను ప్రార్థన చేసి కాశీ ఉంటానయ్యా. బా, ఏం మాట! నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాశీ ఉందును. బోయ్ బాబోయ్, ఉదయమునే నీ సన్నిధిలోనికి వచ్చేస్తానయ్యా. నీ సన్నిధిలో మొర్ర పెడతాను, నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాను, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన చేసి కాశీ సిద్ధపడి ఉంటానయ్యా. ఏమి ప్రార్థన చూడండి. ఎప్పుడు ప్రార్థన చేస్తాడంటే 119వ కీర్తనలో 147 వచనం, 119వ కీర్తన 147 వచనంలో ఏం రాయబడిందంటే, తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తిని. బాబా, ఉదయం అంటే తెల్లవారక ముందే నేను మొర్ర పెడుతున్నాను ప్రభువా. తెల్లవారక మునిపే మొర్ర పెడుతున్నాను నీ సాన్నిధ్యంలో. తండ్రి, నా ప్రార్థన ఆలకించు, నా దేశాన్ని బాగు చేయి, నా దేశాన్ని స్వస్థపరుచు, నా ప్రపంచాన్ని బాగు చేయి, రక్షించు నాయన. ఆ సామెతలు 24 అధ్యాయములు అన్నట్టుగా నాశనానికి జోగుచున్న వారిని నువ్వు తప్పింపవా అన్నట్టుగా, నాశనానికి జోగుచున్నది లోకం, నాశనంలో ఉంది. ఎంత భయంకరమైన ప్రమాదములు ఉందంటే, ఒక దైవజనుడు చెప్తాడు చాలా సంవత్సరాల కిందట. ఆయన ఒక పర్వతమే కూర్చున్నాడంట. ఆ పర్వతమే కూర్చొని కింద చూసినప్పుడు ఏమి జరుగుతుందంటే ప్రియులారా, ఒక రెండు ట్రైన్స్ వస్తున్నాయి ఒకే ట్రాక్లో, ఎదురుబెదురుగా వస్తున్నాయంట. ఎదురుగా వస్తున్నాయి ఒకే ట్రాకులో. అవి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్, ఎంతో వేగంగా వచ్చేస్తున్నాయి. 120 కంటే ఎక్కువ, 140 అంత స్పీడ్లో అతి వేగంగా ట్రైన్స్ వస్తున్నాయి. ప్రియులారా, ఒకే ట్రాకులో ఎదురుబెదురుగా వచ్చినప్పుడు ఆ ట్రైన్స్ అలా ఢీక్కున్నప్పుడు ఎంత వర్ణించలేని ప్రమాదమో అని చెప్తున్నాడు ఆ దైవజనుడు. అంటే ఎదురుబెదురుగా వస్తున్న ప్రమాద పంచుల్లో ఉన్న ట్రైన్స్ ఉన్నట్టుగా లోకముంది. లోకం అటువంటి ప్రమాదంలో పరిగెడుతుందని ఆ దైవజనుడు అంటున్నాడు ప్రియులారా. అవును, ఇది చాలా సంవత్సరాల కిందట అన్నమాట. ఇప్పుడు ఇంకా ప్రమాదంలో ఉంది లోకమంతా కూడా. ప్రజలందరూ కూడా నాశనానికి గురైపోతున్నారు. వ్యభిచారులు, దొంగలు, విగ్రహార్థకులు, మాంత్రికులు, లంచగొండితనం, జారత్వం, త్రాగుబోతులు, లంచగొండితనం, ఈర్ష, జోజములు, ఇంకెన్ని చెప్తామండి. జారత్వం, పాపం, వ్యభిచారం, ఎంతటి భయంకరమైన దేవుని హృదయాన్ని నొప్పించే పాపాలు, దేవుని హృదయాన్ని బద్దలు చేసే పాపాలు చేస్తున్నారు. సహించుకోలేకపోతున్నాను. ఆ దేవ ఉగ్రత ప్రజల మీద కుమ్మరించబడ్డానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి భయంకరమైన దినాల్లో ప్రియులారా, దైవ సేవకుడా, పరిశుద్ధురాలా, నీ పని ఏమిటంటే ప్రార్థన చేయడమే. తెల్లవారుకు మునిపే మొర్రపెట్టానని దావీదు అంటున్నాడు. ప్రతి ఉదయమున
నా కంఠస్వరం నీ కనబడుతుంది అన్నట్టుగా యెహోవా ఉదయమున నీ సన్నిధిని నా ప్రార్థన చేసి కాశీ ఉందునయ్యా. నా ప్రజల కొరకై దావీదు అనేకసార్లు తన ప్రజల నిమిత్తమై కన్నీరు కార్చాడు, ప్రార్థించాడు, గోజారాడు దేవుని దగ్గర. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను. దేవునికి మొర్ర పెడుతున్నాడు. దైవజనుడు మోషే ప్రార్థన చేశాడు, దైవజనుడు యెహోషువ ప్రార్థన చేశాడు, దైవజనుడు అనేక మంది దైవజనుడు పౌలు, పేతురు, అపోస్తలులు వీరందరూ ఎందరో ప్రార్థన చేశారు. అలాగే లోకములో ఉన్న అనేక మంది గతించిపోయిన మా దైవజనుడు మన ముందే పరిచయం చేసి దైవజనుడు గతించిపోయిన వారు ఎంత ప్రార్థన కన్నీరు చేసేవారు, ఎంత కన్నీరు ప్రార్థన చేసేవారు. ప్రియులారా, ఈ రోజున సంఘానికి అన్నీ ఉన్నాయి, అన్ని అంగులున్నాయి, సంఘానికి అన్ని అంగులున్నాయి. కానీ పరిశుద్ధత, విశ్వాసం, ప్రార్థన, ల్యాక్ ఆఫ్ హోలీనెస్, ల్యాక్ ఆఫ్ ఫెయిత్, ల్యాక్ ఆఫ్ ప్రేయర్, ఈ మూడు తప్ప ల్యాక్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ఆల్మైటీ గాడ్, దేవునితో సహా సంబంధాలు తక్కువైపోయినాయి, విశ్వాసం తక్కువైంది, పరిశుద్ధ జీవితం ఎక్కడ అడుగంటిపోయింది, ప్రార్థన ఎక్కడా కనబడలేదు, దేవుని చెవుల్లో చూచే ప్రార్థన ఎక్కడా కనబడలేదు. అంటే లేదు అని కాదు ప్రియులారా, ఎక్కడో ఉంది. కానీ సంఘాల్లో ప్రార్థన శక్తి కోరుతూ దయచేసి రండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయడానికి పూనుకుందాం, ప్రార్థన పరులవుదాం, విశ్వాసైతమైన ప్రార్థన చేద్దాం, పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం, ఎడతెగక ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, పట్టి విడవగా ప్రార్థన చేద్దాం, రాత్రి మగళ్ళు ప్రార్థన చేద్దాం, దేశాల కొరకు, ప్రపంచం కొరకు. ప్రియులారా రండి. అబ్రహాము నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అబీమెలెకు నువ్వు బతుకుతావు లేదా చచ్చిపోతావు. ప్రియులారా, నీ ప్రార్థన, దైవజనుడా, నీ ప్రార్థన లేకపోతే లోకం చచ్చిపోద్ది. పరిశుద్ధులారా, మన ప్రార్థన లేకపోతే లోకం ప్రమాదంలో మునిగిపోతుంది. మన ప్రార్థన చెప్పితే వాళ్ళు చచ్చిపోతారు ముమ్మాటికి, నాశనానికి గురైపోతారు ముమ్మాటికి. మన ప్రార్థన ఎంతో అవసరం. రండి, దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ఉదయం నా కంఠస్వరముని కనబడును అని దావీదు అన్నాడు. ప్రతి ఉదయమున దేవుని సన్నిధిని నా ప్రార్థన చేసి కాశీయుందునని దావీదు అన్నట్టు. తెల్లవారుకముపై నేను నీకు మొదలుపెట్టాను అన్నట్టు. మనం మొదలు పెడదాం. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే యోబు స్నేహితులను అంగీకరించాడు యోబు ప్రార్థన ద్వారా. అబ్రహాము ప్రార్థన ద్వారా అబీమెలెకు ఇంటివారు మరణము తప్పించబడ్డారు. మోషే ప్రార్థన ద్వారా లక్షలాది మంది రక్షించబడ్డారు. యెహోషువ ప్రార్థన ద్వారా, ఏలియా ప్రార్థన ద్వారా, పౌలు, అపోస్తలులు, పేతురు, యోహాను, ఆంద్రేయులు వాళ్ళ ప్రార్థన, ఆదిమ సంఘం యొక్క ప్రార్థన ద్వారా గొప్ప జీవమును దేవుడు తీసుకొచ్చారు. అటువంటి ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే మళ్ళా ఇదే ఛానల్లో కలుసుకుందాం, ప్రార్థన చేయడానికి. ప్రార్థించడానికి దైవజనుడా, విశ్వాసులారా పూనుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, దేవాని ఘనమైన పరిశుద్ధమైన నామను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో దైవ సేవకుల కొరకు, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తాం. గొప్ప ప్రార్థన పరులుగా చేయండి, గొప్ప ప్రార్థన పరులుగా చేయండి. ప్రేయర్ ఇంటర్సెషన్ విత్ టీయర్స్ లార్డ్. ప్రార్థన విజ్ఞాపన కన్నీటితో చేయడానికి సహాయం చేయండి. దైవ సేవకులు గొప్ప ప్రార్థన పరులుగా సిద్ధపరుచిన ఆయన, విశ్వాసంలో ప్రార్థన పరులుగా సిద్ధపరిచిన తండ్రి, దైవ సేవకులు ప్రార్థన పరులు, ప్రార్థన యోధులుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తాం. మహిమ పొందండి.
వారి వారి సంఘాలు నడిపిస్తున్న సంఘాలు దీవించిన ఆయన, సంఘాలను దీవించండి, విశ్వాసం దీవించండి, దైవ సేవకుల కుటుంబాలను దీవించిన ఆయన, అందరినీ ప్రార్థన పనులకు చేసి దీవించి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్యం సహవాసం మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దైవ సేవకులారా, విశ్వాసులారా, నా కొరకు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.